రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని ఇంకో 25 బేస్ పాయింట్లు తగ్గించి 5.25% దగ్గర ల్యాండ్ చేసింది. 2025 సంవత్సరంలో ఈ రెపో రేటు మూడవసారి ఇది డ్రాప్ అవ్వడం. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్న 6.5% నుంచి ఇప్పుడు 5.25%కి తీసుకురావడం వల్ల, అంటే 1.25% తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే, అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటంటే, మనకి డబ్బులు కావాలంటే మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం లోన్గా. అలాగే బ్యాంక్స్కి లోన్ కావాలంటే, బ్యాంక్స్కి డబ్బులు కావాలంటే అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ డబ్బులు ఆ బ్యాంక్స్కి ఇచ్చేటప్పుడు ఛార్జ్ చేసేదాన్ని రెపో రేట్ అంటారనమాట. ఏ రేట్కి ఇస్తుంది అనేది ఈ రెపో రేట్. ఇప్పుడు ఈ రెపో రేట్ని తగ్గించడం ద్వారా గ్రాడ్యువల్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంత రేటు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, మన బ్యాంక్స్కి చాలా ఎక్కువ డబ్బులు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి రిజర్వ్ బ్యాంక్ నుంచి అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, వాటి దగ్గర చాలా ఎక్కువ లిక్విడిటీ ఉండడం వల్ల అవి కస్టమర్స్కి, అంటే కంపెనీస్కి కానీ ఇండివిజువల్స్కి కానీ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఏవైనా ఆఫర్ చేసేటప్పుడు చాలా తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ రేట్కి ఆఫర్ చేయగలుగుతాయి. వాటికి చాలా తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి కొద్ది గొప్ప మార్జిన్ చూసుకొని అవి లెండ్ చేస్తాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంకొక విషయం, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేద్దాం, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అనుకుంటాం కదా. ఇప్పుడు దాని దగ్గర ఆల్రెడీ ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల దగ్గర ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే 1 ఇయర్ నుంచి ఎందుకు ఇంతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెపో రేట్స్ తగ్గిస్తుంది అంటే, అసలు ఈ రెపో రేట్స్ పెంచడానికి, తగ్గించడానికి దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్స్ని ఒక సంవత్సరం మొదలయ్యేటప్పుడు మన కంట్రీ జీడిపి గ్రోత్ పర్సంటేజు గురించి, అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం గురించి, వస్తు సేవల మీద ఉండే ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ మీద ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారము నేను బ్యాంక్స్కి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి ఏ రేట్తో ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఏ రేట్తో లోన్స్ డబ్బులు ఇవ్వాలి అనే ఒక రెపో రేట్ని ఫిక్స్ చేస్తుంది. సో ఈ సంవత్సరం, అంటే ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఏప్రిల్ 2025లో మొదలైనప్పుడు ఈ సంవత్సరానికి ఇంత జీడిపి ఉంటుంది గ్రోత్ రేటు, అలాగే ఇంత ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఒక 6.8% జీడిపి అని, ఒక 2.6% ఇన్ఫ్లేషన్ ఉంటుందనే అంచనాతో ఒక రెపో రేట్ని ఫిక్స్ చేసింది. అయితే 2 క్వార్టర్స్ ఆల్రెడీ గడిచిపోయాయి. 2 త్రైమాసికాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 3వ త్రైమాసికంలో ఉన్నాం. డిసెంబర్ ఎండ్కి 3వది కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైందంటే, మనం అనుకున్న ఆర్బీఐ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేసింది కంట్రీ. సో 8% జీడిపి దగ్గర మనం ఉన్నాము. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా 2%, 2.2% దగ్గరే ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఎకనామిక్స్లో దీన్ని ఒక గోల్డ్ లాక్ పీరియడ్ అంటారనమాట. అంటే ఎప్పుడైతే జీడిపి గ్రోత్ రేట్ చాలా ఎక్కువగా ఉండి ధరల పెరుగుదల మాత్రం చాలా తక్కువగా ఉంటే ఇదొక చాలా మంచి సినారియో అనమాట. ఈ పరిస్థితుల్లో ఎకానమీ గ్రో అవ్వడానికి మనం ఇంకొంచెం ఊతం ఇస్తే, బ్యాంకులలో ఎక్కువ డబ్బులు అందుబాటులో ఉంచడం ద్వారా అవి ఎకానమీలోకి ఫ్లో అయితే, పంప్ అయిపోయిన తర్వాత జనాలందరి దగ్గర కూడా లోన్స్ ఫామ్లో మనీ ఉంటుంది. దానివల్ల ఇంకొంచెం ఎకనామిక్